బ్రెన్హామ్ జీవిత చరిత్ర మొదటి పుస్తకము బాలుడు అతని లేమి 7వ భాగము 99వ పేజీ నుండి చదువుకుందాము. విలియం బ్రెన్హామ్ మరియు డాక్టర్ రాయ్ డేవిస్ పరస్పరమైన గౌరవాన్ని పంచుకున్నారు. బిల్లీ పెద్దవారి యొక్క విశ్వాస మాదిరిని బట్టి ప్రేరేపించబడినాడు మరియు డాక్టర్ రాయ్ డేవిస్ యవనస్తుల యొక్క పట్టుదలతో దానికి సమానముగా ముద్రవేయబడినాడు. స్వల్పకాలములోనే సంఘ కాపరి ఒక సలహా ఇచ్చాడు. బహుశా బిల్ దేవుని పరిచర్యలో ప్రవేశించుటకు తప్పక పరిగణించాలి. డాక్టర్ డేవిస్ గారికి తన జాతీయ సంస్థ ద్వారా పనిచేయేవారు పర్మిషన్లు జారీ చేయుటకు అధికారము ఇవ్వబడినది. వాగ్దానము చేసిన వ్యక్తులకు తక్షణమే మిషనరీ బాప్టిస్ట్ చర్చిలో ఏ విధమైన నామమాత్రపు తర్ఫీదు లేకుండా గుర్తించబడిన సేవకులుగా వెంటనే పరిగణించబడుదురు. బిల్లీ తన యొక్క తీర్మానమును మర్చిపోయి ఉండలేదు. 1 సంవత్సరమునకు ముందు మరణము అతనిని తీసుకొని వెళ్ళుటకు వచ్చినప్పుడు అతడు దేవునికి వాగ్దానం చేసి ఉన్నాడు. అతడు జీవించుటకు దేవుడు మరొక అవకాశమును తన జీవితంలో ఇచ్చినట్లయితే అతడు వీధి సందులలో నిలబడి ఇళ్ల కప్పుల మీదకు ఎక్కి సువార్తను బోధిస్తానని దేవునికి వాగ్దానం చేశాడు. ఇప్పుడు అతనికి అవకాశం వచ్చినదని అతడు జయోత్సవముగా భావించెను. కాబట్టి క్రిస్మస్కి ముందు రోజు 1932వ సంవత్సరంలో డాక్టర్ రాయ్ డేవిస్ గారు మిషనరీ బాప్టిస్టు చర్చి యొక్క నియమ నిబంధనలు ప్రకారము విలియం బ్రెన్హామ్ గారిని యేసుక్రీస్తు యొక్క సువార్తకు ఒక సేవకునిగా నిర్ధారించెను. బిల్లీకి ఇప్పుడు 23 సంవత్సరములు. అతడు నిర్ధారించబడిన కొన్ని దినములకు బిల్లీ న్యూ ఆల్బనీలో తన చిన్న ప్రియమైన ఉద్యోగమును చేయుచుండెను. ఆ పని ఏమనగా నీరు, గ్యాస్, కరెంటు బిల్లులు కట్టలేని గృహములకు సర్వీసు కట్ చేయుట. ఆయన ఒక ఇంట్లో అద్దెకి ఉన్న వారి ఇంటి లైట్లను కట్ చేయబోచున్నానని తలుపు కొట్టెను. ఆ తలుపు దగ్గర జవాబిచ్చుచున్న స్త్రీ కనికరము లేకుండా అతనిని శపించుట మొదలుపెట్టినది. బిల్లీ మొదటిగా ప్రారంభిస్తూ అన్నాడు, ఓ స్త్రీ, నీవు అలా తప్పుగా శపించకూడదు. నీకు తెలియదా? నీవు దేవునికి భయపడవా? నీవు బుద్ధి లేనివాడవు అని వ్రేలు కొరుక్కున్నది. దేవుని గూర్చి నాతో ఎవరైనా మాట్లాడాలని నేను కోరినట్లయితే నేను నీలాంటి తెలివి తక్కువ వాడిని పిలవను. నీ తల్లి తప్పక. మరియు ఇక్కడ ఒక క్రూరమైన నవ్వు నవ్వినది. అతని తల్లి మరియు వారి పూర్వీకులను గూర్చి క్రూరముగా వివరించుచున్నది. బిల్లీ ఎల్లప్పుడూ చెప్పేవాడు, ఒక స్త్రీని కొట్టు మనిషి ఒక పురుషుని కొట్టుటకు తగినంత మనిషి కాదు. కానీ ఆ స్త్రీ మురిగిపోయిన చెత్తనంతా తన మంచి గుణశీలము గల తల్లిపై ఎత్తిపోయిచున్నది. బహుశా అది 1 సంవత్సరమునకు ముందు జరిగియుంటే ఆ ఆజ్ఞను అతడు మీరేవాడే. కనీసముగా కోపము మండిపడి తిరిగి కేకలు వేసేవాడు. ఇప్పుడు ఆమె చేసిన అవమానములు అతనిని బాధించవు. క్రొవ్వు గ్రీజుతో వ్రాయబడిన బూటుల మీద నీరు పడినట్లుగా నీటిని అది వెనుకగా కొట్టు రీతిగా ఆమె యొక్క దూషణలు బిల్లీ ఆత్మ మీద కప్పబడి ఉన్న మనశ్శాంతిని తాకలేకపోయినవి. మర్యాదగా బిల్లీ అన్నాడు, అమ్మా, నీ కొరకు ప్రార్థన చేస్తాను అని నడిచి వెళ్ళిపోయాడు. తనలో పలకగలిగిన మార్పు నిజమైనదని, శాశ్వతమైనదని బిల్లీ అప్పుడే ఎరిగి ఉన్నాడు. తరువాత వర్క్ ఆర్డర్ ప్రకారము అతడు సర్వీసెస్ కట్ చేయడానికి మరొక ఇంటికి వెళ్ళాడు. అక్కడ వారు ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ ఇల్లు ఖాళీగాను సగము తెరిచి ఉండుట వలనను బిల్లీ లోపలికి వెళ్ళి ప్రార్థన చేసే దేవునికి వందనములు చెప్పాడు. అతడు నేల మీద మోకరించి తన చేతులు కట్టుకున్నాడు. కానీ ఇంకా కన్నులు మూసుకొని ఉండలేదు. వెంటనే ఆ గది మారిపోయినది. ఆ గోడలు ఏమాత్రము చిరిగిపోయిన గోడ కాగితములతో అతికించబడలేదు. ఇప్పుడు అవి సమానముగా తెల్లగా ఉన్నవి మరియు ఆ గది ఏమాత్రము ఖాళీగా లేదు. బిల్లీ ఒక వృద్ధ నల్లజాతి మనిషిని తేరి చూస్తున్నాడు. అతనికి తెల్లని వెంట్రుకలు మరియు తెల్లని మీసములు ఉన్నవి. అతడు హాస్పిటల్ బెడ్ మీద పండుకొని ఉన్నట్లు కనబడుచున్నది. అతడు ఒక పెద్ద ప్రమాదములో దెబ్బతిన్న వ్యక్తి వలె ఉన్నాడు. అతని చేతులు, కాళ్ళు, అతని రొమ్ము బాగా కట్టులు కట్టబడి ఉన్నవి. బిల్లీ నిలబడిన ఆ బెడ్కు దగ్గరగా మరొక వృద్ధ నల్లజాతి స్త్రీ అక్కడ నిలబడి ఉన్నది. బహుశా ఆమె ఆ మనిషి యొక్క భార్య కావచ్చు. ఆమె కూడా అతనితో సమాన వయస్సులో ఉన్నట్లు కనబడినది. బిల్లీ తన కన్నులు ప్రక్కగా ఏదో ఒక కదలికను కనుగొన్నాడు.
తిరిగి చూడగా ఒక యవనస్తుడుగా ఉన్న ఒక తెల్లజాతి మనిషి మరియు ఒక స్త్రీ గదిలోనికి నడిచి వచ్చి ఆ బెడ్కు దగ్గరగా నిలబడి ఉన్నారు. వారి ముఖములు క్రిందకు వ్రేలాడుచున్నవి. ఈ దుఃఖ ముఖమంతటి పైగా ఈ కట్టులు చుట్టబడిన వ్యక్తికి మరియు వీరికి మధ్య సంబంధమేమిటో బిల్లీ ఊహించలేకపోయాడు. తరువాత మరొక ఇద్దరు గదిలో ప్రవేశించారు. వారిద్దరూ యవనస్తులే. బిల్లీ వారి ముఖములు చూడకుండునట్లు వారు తమ ముఖములను బెడ్ వైపు పెట్టుకున్నారు. బిల్లీ వెనుక నుండి చూసి వారిని గుర్తించగలిగినట్లుగా ఈ ఇద్దరు మనుషులు బలముగా తెలిసిన వారుగా ఉన్నారు. అవును అవును, వారిలో ఒకరిని అతడు గుర్తుపట్టాడు. అది అతని స్నేహితుడైన జార్జ్ డియార్క్. కొన్ని వారముల క్రితమే బిల్లీ అతనిని ప్రభు వద్దకు నడిపించాడు మరియు మరొక వ్యక్తిని గుర్తించుటకు అతడు కష్టపడ్డాడు. నల్లని ఉంగరాల వెంట్రుకలతో నవ్వులాట పుట్టించు తలగలిగిన ఇతనికి ఎవరు తెలుసు? అప్పుడే ఆ మనిషి అతని ప్రక్క నుండి వృద్ధ స్త్రీతో మాట్లాడుట తిరిగి ఉన్నాడు. బిల్లీ ఆశ్చర్యముతో ప్రక్కకు జరిగాడు. అతడు బిల్లీ వైపు చూస్తున్నాడు. బిల్లీ నల్లజాతి మనిషి పడక మీదకు వ్రొంగి ప్రార్థన చేస్తున్నట్లు బిల్లీ తన్ను తాను చూసుకున్నాడు. తక్షణమే ఆ మనిషి పడక మీద నుండి లేచి తన కట్టులను విప్పివేయడం ప్రారంభించాడు. అప్పుడు అనేక మంది నర్సులు మరియు డాక్టర్లు గదిలోనికి పరుగెత్తుట వలన బిల్లీ చూస్తున్న పడక దృశ్యము అస్పష్టముగా మారిపోయింది. కండ్ల ఎదుటయున్నది అదృశ్యమైపోయినది మరియు బిల్లీ మరొక స్థలములో తాను ఉన్నట్లు చూశాడు. ఇప్పుడు అతడు హాస్పిటల్ ముందున్న వీధిలో నిలబడి ఉన్నాడు. అతడు గమనిస్తూ ఉండగా ముందు తలుపు తెరవబడినది. వృద్ధుడైన అదే మనిషి బయటకు వచ్చాడు. ఏమీ దెబ్బ తగలని వాడివలే మెట్ల మీద నడుస్తున్నాడు. ఆ కట్లు అన్నీ పోయినవి. ఇప్పుడు అతడు గోధుమ రంగు కోటును ధరించి బెరడా వంటి టోపీని పెట్టుకుని ఉన్నాడు. ఆకస్మికముగా ఆ దృశ్యము అంతమైనది. బిల్లీ ఆ ఖాళీ ఇంటిలో నేల మీద మోకరించి ప్రార్థించుచున్నాడు. తన్ను తాను కనుగొన్నాడు. అది గోడలతో చిరిగిపోయిన గోడ కాగితములతో ఉన్నది. ఏమి జరిగినది? అతడు ఎక్కడకు వెళ్ళి ఉన్నాడు? అతడు మోకరించిన స్థలము నుండి ఒక అంగుళము కూడా కదలలేదు. అయినను అతడు హాస్పిటల్కి వెళ్ళి ఒక నమ్మరాని డ్రామా విప్పబడటం గమనించాడు. ఎలా? అది ఒక కల కాదు. అతడు బాగా మెలకువగా ఉన్నాడు. హాస్పిటల్లో అతని చుట్టూ ఉన్న కదలిక తన హృదయము ముందు అతడు చేతులు కట్టుకొని ప్రార్థించినంత యథార్థముగా అది ఉన్నది. దాని భావము ఏమిటో అతనికి అర్థము కాకపోయినప్పటికీ బిల్లీ ఇంకను ఆశతో ఆ దర్శనములు వినుటకు ఇష్టపడు మొదటి చెవుల జతకు పంచుకోవాలని అనుకున్నాడు. అది జాన్ పాట్స్కే తిరిగి ఉన్నది. అతడు ఒక క్రైస్తవుడు. పబ్లిక్ సర్వీసు కంపెనీలో మొదటి బల్ల మీద అతడు కూర్చుంటాడు. అది ఉద్యోగమును విడుచుటకు ముందు సమయము. బిల్లీ మాట్లాడి ఉండగా శ్రీ పాట్స్ ఎక్కువ ఏమీ చెప్పలేదు. ఒక సందర్భానుసారమైనది హా హా అన్నాడు. అది అంతేనా? ఓ, అది చాలా ఆసక్తికరమైనది. తరువాత ఉదయము బిల్లీ తలుపులోనికి రాగా శ్రీ పాట్స్ అతనిని ప్రక్కకు పిలిచాడు. బిల్లీ, నిన్న మధ్యాహ్నము నీకు వచ్చిన కలను గూర్చి చెప్పు. శ్రీ పాట్స్ గారు, అది ఒక కల కాదు. ఇప్పుడు ఉన్నంతగా నేను బాగా మెలకువగా ఉన్నాను. అది ఖచ్చితముగా ఏమయ్యున్నదో నాకు తెలియదు. నేను అనుకుంటాను అది ఒక రకమైన పరవశము. నీవు అలా చెప్పినట్లయితే అలాగే ఏమైనను దాని భావమేమిటో నాకు ఒక రహస్యమును దొరికినది. నిన్న రాత్రి నా స్నేహితుడైన ఒకరిని దర్శించుటకు నేను న్యూ ఆల్బనీ కాథలిక్ హాస్పిటల్కు వెళ్ళి ఉన్నాను. ఆ రోగులలో ఒకరు నీవు పరవశములో ఉండగా చెప్పిన వివరణ ప్రకారము సరిపోతాడు. అతని పేరు విలియం మెర్రిల్. అతడు 65 సంవత్సరముల వయసు గల నల్లజాతివాడు. అతడు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. నిన్న నేను అతనితో కొంచెము మాట్లాడాను. అతనికి ఒక పెద్ద బండి మరియు 2 గుర్రములున్నాయి. అతడు తన జీవనోపాధి కొరకు న్యూ ఆల్బనీలోని సందులలోని చెత్తను ఏరివేస్తుంటాడు. 2 దినముల క్రితము ఒక కుర్రవాడు ఇతని బండిని గుద్దగా అతని చేతులు, కాళ్ళు మరియు వీపు విరిగిపోయినవి. నేను నీ గూర్చియు అతనికి చెప్పాను. అతడు ఎంతో ఉత్తేజముతో నిన్ను వచ్చి తన కొరకు ప్రార్థన చేయమని నన్ను బ్రతిమాలాడు. ఆ మనిషి అతడేనని నేను ఆశ్చర్యపోవచ్చున్నాను. ఇంత తీవ్రమైన స్థితిలో కనబడుచున్న శ్రీ మెర్రిల్ కొరకు అతడు నిజముగా ప్రార్థన చేసినట్లయితే ఏమి జరుగుతుంది అని బిల్లీ రోజంతా ఆశ్చర్యపడ్డాడు. ఆ తలంపు బిల్లీని ఆయాసపరిచినది. నిజముగా ఆ మనిషి తన పడక మీద నుంచి లేచి కూర్చొని
తన కట్లు విప్పి వస్తాడా? అప్పుడు బిల్లీ డాక్టర్ డేవిస్ గారు చేసిన ప్రసంగములను జ్ఞాపకము తెచ్చుకున్నాడు. దేవుడు అద్భుతములను చేయాలంటే సహజాతీతమైన దేవుని శక్తిని నమ్మాలని క్రైస్తవులను అతడు బ్రతిమలాడేవాడు. బిల్లీ డ్యూటీ అయిపోగానే అతడు సిద్ధమయ్యాడు. తన స్నేహితుడైన జార్జ్ డి ఆర్క్ను ఒంటరిగా కూర్చోబెట్టి ఆ అద్భుతమైన కథ అంతయు బిల్లీ అతనికి వివరించాడు. జార్జ్ అన్నాడు, బిల్లీ, నిశ్చయముగా ఆ మనిషి కొరకు ప్రార్థన చేయటానికి నేను నీతో వస్తాను. వారిద్దరూ హాస్పిటల్ మెట్టు ఎక్కుచుండగా బిల్లీ వివరించాడు, బ్రదర్ జార్జ్, ఇలాంటి వికారమైన సంగతులు నాకు జరుగుతాయి. వాటిని నేను గ్రహించలేను. ఆ ఇద్దరూ తెల్లవారు ఆ గదిలో అతని పడకకు అటువైపున నిలబడే వరకు నాకు తెలియదు. నేను ఆ వృద్ధిని కొరకు ప్రార్థన చేయలేను. కారణము, అది నాకు చూపించబడిన రీతిగా ఖచ్చితముగా ప్రతి దానిని నేను చేయవలసి ఉన్నది. కాబట్టి ఈ రాత్రికి అది జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ నీవు కనిపెట్టి చూడు, ఈ మనిషి స్వస్థపడబోచున్నాడు. మరొకసారి లోపల బిల్లీ శ్రీ మెరిల్ కొరకు అడిగి ఉన్నాడు మరియు అతని గదికి అతడు నడిపించబడ్డాడు. ఒకసారి పడకలో ఉన్న మనిషిని చూశాడు మరియు అతడు సరైన స్థలములోనే ఉన్నాడని బిల్లీ ఎరిగి ఉండెను. నిన్న అతడు చూసిన మనిషి ఈ మనిషియే. అయ్యా, శుభ సాయంకాలము. నా పేరు బిల్లీ బ్రెన్హాం. నీ గూర్చి గత రాత్రి నాతో చెప్పిన మనిషి ఇక్కడ ఉన్నాడు. ఆ వృద్ధుడు ఎంతో ఆసక్తితో కదిలించబడ్డాడు. ఓ, నేను స్వస్థత నొందాలని నా కొరకు ప్రార్థించబోవు కుర్రవాడవు నీవేనా? అతని భార్య అతని పడక ప్రక్కనే నిలబడి ఉన్నది. నిరుత్సాహపు ముఖముతో ఆమె ఉపన్యాసము మొదలుపెట్టింది. యవనస్తుడా, నా భర్త యొక్క పరిస్థితి ఎంత తీవ్రముగా ఉన్నదో నీవు గ్రహించగలవని నేను అనుకోను. ఆయనకు 104 డిగ్రీలు జ్వరము రావటమే కాకుండా ఎక్స్రేలో చూపించబడినది ఏమనగా కొన్ని విరిగిపోయిన ఆయన ప్రక్కటెముకలు తిన్నగా ఊపిరితిత్తులకు ఎదురుగా పడియున్నవి. అతడు కనీసము 1 అంగుళము తప్పుగా కదిలినట్లయితే ఆ విరిగిపోయిన ప్రక్కటెముకలు మొనకల వంటి అంచులు ఊపిరితిత్తుని రంధ్రము చేయవచ్చును. అది ధమని శుద్ధ రక్తనాళము కోసినట్లయితే అతడు రక్తము కారి చనిపోవును. అప్పుడు పరిస్థితి ఇంకా అధ్వాన్నముగా ఉంటుంది. నీవు ఇక్కడకు వచ్చి అతనిని ఎంతో ఆశ్చర్యపరుస్తావని నేను నిజముగా ఊహించలేదు. కానీ శ్రీ మెర్రిల్ దానిని భిన్నముగా చూశాడు. ఈ కుర్రవాడు చెప్పవలసినదేమిటో మనము కనీసము విందాము. అంతకుముందు రోజున తన అనుభవాన్ని తిరిగి అతనికి చెప్పాడు. అతడు ఆ మాటలు ముగించగానే ఒక యవనస్తుడు మరియు ఒక యవన స్త్రీ ఆ గదిలో ప్రవేశించారు. శ్రీ మెర్రిల్ ఆ ఇద్దరిని తన బండి మీదకు దూసుకొని వచ్చి కూలిపోయిన కారు ఆ ఇద్దరిదేనని పరిచయము చేశాడు. వారిద్దరూ ఆ అపాయమును బట్టి ఎంతో చింతిస్తూ ఆ వృద్ధుని యొక్క క్షేమమును గూర్చి నిజముగా చింత కలిగి ఉన్నారు. విచారముతో దుఃఖముఖములతో వారు ఆ పడక ప్రక్కకు నడుచుకొని వచ్చి గోడ ప్రక్కగా నిలబడ్డారు. అది బిల్లీకి అందిన రహస్యము. అతడు వంగి ప్రార్థన చేయుట ప్రారంభించాడు. శ్రీ మెర్రిల్ బిగ్గరగా ఏడుస్తూ, నేను స్వస్థపడి ఉన్నాను అని పడక మీద నుండి పైకి ఈడ్చుకున్నాడు. అతని భార్య కేక వేసింది. విలియం, వద్దు. ఆమె మరలా అతనిని దిండుకేసి వత్తినది. రక్షణార్థమై ఒక కావలివాడు లోనికి త్రోసుకొని వచ్చాడు. అతడు కూడా శ్రీ మెర్రిల్ను క్రిందికి అణిచిపట్టుకున్నాడు. కానీ ఈ వృద్ధుడు ఎలాగో తన పడక మీద నుండి లేచి, నేను స్వస్థపడి ఉన్నాను అని కేకలు వేయుచుండెను. నర్సులు మరియు డాక్టర్లు పరిగెత్తుకొని వచ్చారు. కాథలిక్ సిస్టర్స్లో ఒక సిస్టర్ సందడి చేస్తూ గదిలోనికి వచ్చి, బిల్లీ మరియు జార్జ్, మీరు ఇద్దరూ వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఈ మనిషి ఎంతో పనిచేయునట్లుగా మీరు చేస్తున్నారు. మీరు మాకు వద్దు. అతడు చాలా రోగిగా ఉన్నాడు. బిల్లీ మరియు జార్జ్ వెళ్ళిపోగానే విలియం మెర్రిల్ తన బట్టలు వేసుకోవడానికి సతమతమవుచున్నాడు. అదే సమయంలో అనేక మంది డాక్టర్లు పడక మీదకి తిరిగి వెళ్ళమని అతనిని బలవంతము చేయుచున్నారు. హాస్పిటల్ క్రింద మెట్ల దగ్గర బిల్లీ ఒకసారి ఆగి జార్జితో అన్నాడు, ఇక్కడ మనము కనిపెడదాము. నీవు గమనించు. అతడు గోధుమ రంగు కోటును వేసుకుని ఒక బెరడా వంటి టోపీ పెట్టుకుని కొద్దిసేపటిలో ఈ మెట్ల మీదుగా నడిచి వస్తాడు. చాలా నిమిషములు గడిచింది. ఇప్పుడు అతడు తన భార్యతో మెట్ల మీదుగా దిగి వస్తున్నాడు. అతడు ఎంతో ఆరోగ్యముగా ఒక రోగి వలె కాక హాస్పిటల్ను దర్శించు ఒక బయటి వ్యక్తి వలె వస్తున్నాడు.
బిల్లీ ముందు చెప్పినట్లుగానే అతడు గోధుమ రంగు సూటు వేసుకుని ఒక బెరడా వంటి టోపీని పెట్టుకుని వస్తున్నాడు. జార్జ్ ఆ వృద్ధుడిని అడిగాడు, నీవు ఆ డాక్టర్ల మధ్య నుండి ఎలా విడిపించబడ్డావు? శ్రీ మెర్రిల్ తన తెల్లని మీసములను నిమురుకుంటూ, వారు నా జ్వరమును చూశారు మరియు నాకు జ్వరము ఏమీ లేదు, కాబట్టి వారు నన్ను వెళ్ళిపోమన్నారు అని అన్నాడు. తర్వాత రోజు ఉదయము సూర్యోదయమునకు ముందే మేల్కొన్నాడు. సగము వెలుతురులో అతడు తన బట్టల కొరకు తడుములాడుచుంటగా అకస్మాత్తుగా ఆ గది అంతయు పగటి వెలుగు వలె ఎవరో లైట్లు వేసినట్లుగా పూర్తిగా వెలుగుమయమైనది. బిల్లీ తక్షణమే గ్రహించాడు, అతడు ఇక ఇంటిలో ఎంత మాత్రమూ లేడు. ఇప్పుడు అతడు తన్ను తాను కనుగొన్న గది తన పడక గది కంటే పెద్దగా ఉన్నది. అది లివింగ్ రూమ్ కనబడుచున్నది. దానిలో ఒక సోఫా ఉన్నది, ఒక క్లబ్ కుర్చీ ఉన్నది, ఒక విధమైన మంచము, బల్లలు మరియు దీపములున్నవి. ఒక మూలలోనైతే ఒక ఎత్తైన పడకయున్నది. ఆ పడక మీద ఒక మధ్య వయస్కురాలు భీకరముగా చచ్చుబడి పండుకొని ఉన్నది. ఆమె తన కాళ్ళు మరియు చేతులను విదిలించుకుంటూ చాపుచూ అకస్మాత్తుగా మామూలు మనిషి కావడం వెళ్ళి గ్రహించి ఆశ్చర్యపోయాడు. ఆమె మంచము మీద నుండి లేచి నడుచుకుంటూ బిల్లీ వైపు వచ్చినది. అప్పుడు బిల్లీ బాగుగా ఆమె ముఖమును చూసినట్లయింది. తిరిగి అతడు తన సగము వెలుతురుగా ఉన్న గదిలోనికి వచ్చాడు. దాని విషయమై ఆశ్చర్యపోతూ బిల్లీ తన పడక యొక్క అంచు మీద చాలాసేపు కూర్చున్నాడు. ప్రత్యక్షముగా ప్రభువైన యేసు ఎవరినో విడిపించబోచున్నాడు, కానీ ఎవరిని మరియు ఎప్పుడు అతడు అనుకున్నాడు. ఆమె ఈ రోజు ఎక్కడుంటుందో నేను కలుసుకుంటాను. ఆ రోజు అప్పగించబడిన తన పని కొరకు అతడు 2223 ఈస్ట్ ఓక్ స్ట్రీట్, న్యూ ఆల్బనీకి వెళ్ళాడు. ఒక కుటుంబము ఒక ఇంటిలోనే ఒకవైపున నుండి మరోవైపునకు అద్దె ఇంటిలోనికి మారారు. బిల్లీ ఒకవైపు నీటి సప్లైను కట్ చేయవలసి ఉన్నది, కానీ బాక్స్ దగ్గర ఏ మీటరు ఏ వైపు వెళ్ళినదో తేటగా లేదు. అతడు 1 మీటరు మీదికి వాల్స్ను త్రిప్పి మూసివేసి ఇల్లు నిండియున్న వైపునకు జంట అయిన దానిని చెక్ చేయడానికి వచ్చాడు. ఒక అందమైన యవన బాలిక సరైన బట్టలు ధరించలేదు. అతని శబ్దమును విని జవాబిచ్చినది, నీకు ఏమి కావాలన్నది. నేను పబ్లిక్ సర్వీసు కంపెనీలో పనిచేయుచున్నాను. నీరు ఆగిపోయినవేమో నీవు పరీక్షిస్తావా? నిశ్చయముగా ఆ బాలిక చుట్టూ ఒక మూలగుండా తిరిగి వంటగదిలోనికి వచ్చింది. ఆ తలుపు దారిలో నిలబడియుండగా బిల్లీ ఒక స్త్రీని చూస్తున్నాడు. ఆమె హాస్పిటల్లో ఉండే పడక మాదిరి పడకలో ఉంచబడి ఉన్నది. ఆమె దేహము పూర్తిగా వంకర తిరిగిపోయినది. ముడుచుకుపోయిన సాలెపురుగు వలె ఆమె చూపు ఉన్నది. ఆ పడక తన తలను తేటగా చూపుచున్నది. తలుపు వైపు పడక ముఖము త్రిప్పబడి ఉన్నది. అటు బిల్లీ ఆమె ముఖమును తేటగా చూడగలడు. ఆమె హృదయము సంతోషముతో పురికొల్పబడినట్లున్నది. ఆ ఉదయము దర్శనములో అతడు చూచిన చచ్చుబడిన స్త్రీ అదే. ఒక నల్లని అట్టవేసిన పుస్తకమును ఆమె చదువుచున్నది. ఆమె పడక ప్రక్కనే ఒక వార్తాపత్రిక చల్లాచెదురుగా పడియున్నది. అమ్మా, మీరు ఎలా ఉన్నారు? నా పేరు బిల్లీ బ్రెన్హాం. హలో, నా పేరు మేరీడర్ ఒహానియన్. అక్కడున్న నా కుమార్తె పేరు డోరతీ. డోరతీ గదిలోనికి తిరిగి వచ్చి అన్నది, లేదు, ఇంకా నీరు వస్తూనే ఉన్నది. నేను సరైన మీటరును కట్టివేశానని నేను ఊహిస్తాను. చెక్ చేసినందుకు వందనములు. కానీ అతడు విడవలేదు. ఎలాగైనా ఆ కుంటి స్త్రీతో ఒక సంభాషణను తప్పక చేయాలి. నీవు ఏమి చదువుచున్నావు? ఒక అమెరికా బైబిలు అని ఆమె జవాబిచ్చినది. అతడు ఆమెను సవాలు చేశాడు. శ్రీమతి డర్ బహనియన్ బైబిలును మూసి తన ఒడిలో పెట్టినది. డోరతీకి 17 సంవత్సరములు. ఆమె పుట్టినప్పటి నుండి నేను పడకలోనే కుంటిదానిగా ఉన్నాను. కానీ ఈ ఉదయమున నేను పేపరులో చదివాను, కాథలిక్ హాస్పిటల్లో దగ్గర ఒక మనిషి స్వస్థపడి ఉన్నాడు. మరియు నేను అన్నాను, నాకును నిరీక్షణయున్నది, చెప్పండి, మీ పేరు బ్రెన్హాం అని చెప్తారా? ఆమె తన కళ్ళజోడును తీసివేసి తలుపు దగ్గర లివింగ్ రూములో నిలబడి ఉన్న ఆ యవనస్తుని వైపు తేరి చూచుచున్నది. ఆ మీటరు మనిషి అయిన యవనస్తునితో కలవగానే ఆమె తెలియజేయుట మారినది. న్యూస్ పేపరు వ్యాసములో ముఖము లేని బ్రెన్హాంగా ఉన్నది. ఆ నల్లజాతి మనిషిని నిన్న రాత్రి స్వస్థపరిచిన దైవజనుడవు నీవేనా? లేదమ్మా, నేను స్వస్థపరిచేవాడను కాదు. నేను ఆ మనిషి కొరకు ప్రార్థన చేయవలసిందిగా ఏదో నాకు చూపబడినది.
ప్రభువైన యేసే స్వస్థపరచువాడు, నేను కాదు. ఆ స్త్రీ తల ఊపినది. ఆ అద్భుతమును గూర్చి నేను చదివినప్పటి నుండి నా సొంత జీవములో కూడా ఆ దేవుడు ఒక కార్యము చేయాలని నేను దేవుని అడుగుచున్నాను. మీరు నా కొరకు ప్రార్థన చేస్తారా? 17 సంవత్సరములు పోషణ లేక బాధపడుతూ తిరిగిపోయిన అవయవములతో ఉన్న ఆ స్త్రీ వైపు బిల్లీ చూశాడు మరియు సూచనగా చెప్పాడు, నేను వెళ్ళి ప్రార్థన చేసి మరలా తిరిగి వస్తాను. అతడు ఒక స్థలమును చూసుకొని తన ధైర్యము ఆ దర్శనములో సరితూగ వరకు అతడు ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. తరువాత అతడు కారులో జార్జ్ ఆర్క్ ఇంటికి వెళ్ళాడు. బ్రదర్ జార్జ్, ఈ ఉదయమున నేను నీకు చెప్పుచున్న స్త్రీని నేను కలుసుకొన్నాను. ఆమె అదే స్త్రీ అయ్యున్నది. నాతో రమ్ము. వారిద్దరూ శ్రీమతి బహానియన్ యొక్క పడక దగ్గరకు వెళ్ళి నిలబడినారు. ఆ స్త్రీ తన అమెరికా బైబిలును తన హృదయమునకు హత్తుకొనియుండగా, డోరతీ మరియు ఆమె యొక్క 8 సంవత్సరముల తమ్ముడు క్రిస్మస్ చెట్టు వెనక మరొక ప్రక్కను దాగుకొని చిన్న కత్తులతో ఆడుకుంటూ ఈ పూర్తి తలంపును అసహ్యము చేయుచున్నారు. 17 సంవత్సరములు పడకలో ఉన్న తరువాత ఆమె మరలా పడక నుండి లేవటమా? ఎలాంటి తమాషా! బిల్లీ ఆ పిల్లలను మర్చిపోయాడు. శ్రీమతి బహానియన్, ప్రభువైన యేసు నిన్ను స్వస్థపరచబోచున్నాడు. బిల్లీ మరియు జార్జ్ మోకరించి ప్రార్థన చేయుట ప్రారంభించారు. కనుగ్రుడ్డులు మూసినప్పటికీ ఇంకనూ వెలుగు ప్రజలను తాకనిచ్చుచున్నది. తన కనుగ్రుడ్ల ద్వారా శ్రీమతి బహానియన్ మీదికి వెలుగు వెళ్ళుట బిల్లీ చూశాడు. అతడు తన కన్నులను తెరిచాడు. ఒక కరెంటు బల్బును చూడాలని ఆశించాడు. దానికి మారుగా ఒక వృత్తము వలెనున్న అగ్ని ఆమె యొక్క మంచము పైగా తిరుగుచున్నది. భక్తిపూర్వకమైన భయము అతనిని పట్టుకున్నది. ఒక శ్వాసలేని భయము లోతుగా విచారించవలెను. ఆసక్తితో మిళితమైనది. తన ఇంటి ముందు ఒక దినమున అతడు ప్రార్థన చేయుచుండగా ఇదే వెలుగు గాలిలో ఒక సిలువను ఏర్పరిచినది. ప్రేరేపించబడిన వాడై బిల్లీ ఆమె దగ్గరకు వెళ్ళి ఆ చచ్చుబడి ఉన్న స్త్రీ యొక్క చేతిని పట్టుకుని ఇలా అన్నాడు, శ్రీమతి బహానియన్, నీవు స్వస్థత పొందబోచున్నావని ప్రభువైన యేసు ఈ ఉదయమున నాతో చెప్పియున్నాడు. యేసు నామములో నీ కాళ్ల మీద నిలబడి నడువుము. ఆమె పట్టీలను ప్రక్కకు పడవేసి ఆ పడక యొక్క అంచుకు తన ఎండిపోయిన కాళ్లను మరియు చేతులను ఉపయోగించి దొర్లుకుంటూ గొంగళి పురుగు వలె కొంచెము కొంచెముగా కదిలినది. బిల్లీకి మెరుపు వలె ఒక అనుమానం వచ్చినది. అతడు ఏమనుకున్నాడంటే ఆమె ఆ ఎత్తైన పడక మీద నుండి పడిపోయినట్లయితే ఆమె నేల మీద పడగానే తన మెడ విరిగిపోతుందని అనుకున్నాడు. తరువాత అతడు విలియం శ్రీ మెర్రిల్ విషయంలో వచ్చిన దర్శనమును జ్ఞాపకం చేసుకున్నాడు. అది ఎంత పరిపూర్ణముగా ఉన్నదో, ఎంత తప్పులేనిదిగా ఉన్నదో అతనిని నమ్మకము తిరిగి వచ్చినది. శ్రీమతి బహానియన్ తన పడక యొక్క అంచును జరగగానే అందరి కన్నులు ముందు ఆమె 2 కాళ్ళు తిన్నగా వచ్చినవి. డోరతీ పిచ్చిదాని వలె కస్సుమని అరిచినది. తన జుట్టు లాక్కున్నది. ముందు తలుపును బాణము వలె ఢీకొన్నది. తన స్వరమంతటిలో ఇంకనూ కేకలు వేయుచున్నది. ప్రతి వైపు నుండి పొరుగువారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ద్వారమంతా కిక్కిరిసిపోయింది. ఆమెను చూస్తూ ఆ విశ్వాసముతో హడలిపోయారు. 17 సంవత్సరములలో మొట్టమొదటిసారిగా తన 2 చేతులను తన తల మీద ఉంచుకొని తన గదంతా తిరుగుచూ తన స్థానిక అమెరికా దేశపు భాషలో ప్రభువైన యేసును స్తుతించినది. ముందే జరగబోవు అలాంటి ఆశ్చర్య కార్యములను గూర్చిన అద్భుతమైన దర్శనములను బట్టి బిల్లీ సంతోషముతో మరియు ఆశ్చర్యముతో ఇంటికి వెళ్ళాడు. కానీ త్వరలో అతని ఉద్రేకము అడ్డుకట్ట వేయబడుతుంది. అతని సంతోషము త్వరలో భయముగా మారుతుంది. అతని తరువాత దర్శనము భిన్నముగా దెబ్బవేయునట్లున్నది. మరియు అతడు ఆ దర్శనమును తన సంఘకాపరి యొక్క జవాబును బట్టి తబ్బిబ్బయ్యాడు. అది అతనికి ఎన్నో సంవత్సరముల అనిశ్చితకు ప్రారంభమై చిట్ట చివరకు తన వింతైన పిలుపు యొక్క రహస్యము అన్వేషించుటలోనికి అతనిని నెట్టినది. ఆ రహస్యము ప్రపంచము ఎన్నడూ చూడనటువంటి అతి గొప్ప విశ్వాస స్వస్థత పరిచర్యను అప్పుడు ప్రయోగించినది. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. మన సహోదర సహోదరులలో చదువురాని వారు, చదువు వచ్చిన సమయం లేనివారు, వర్తమాన పుస్తకములు అందుబాటులో లేనివారు అనేక మంది ఉన్నారు. వారందరికీ వర్తమానమును చదివి
ఆడియో రూపంలో అందించుట ద్వారా వారందరూ ఫలించి ఆత్మీయంగా అభివృద్ధి పొంది ప్రభువు రాకడకు సిద్ధపరచబడాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. ఇంకా అనేక వర్తమానములు అందించగలుగులాగున మా కొరకు ప్రార్థించగలరు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. ప్రభు కృపలో మీ సహోదరి మెర్సీ.